హ్యాట్రిక్ వీరుడు, మంచి లోకల్ అబ్బాయి ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి కృతజ్ఞతలు. ఈరోజు 93వ పుట్టినరోజు జరుపుకుంటోంది భారతీయ వాయుసేన. వారోత్సవాలు అక్టోబర్ 8న భారతీయ వాయుసేన పుట్టినరోజు. ఇది మా లోకల్ మాజీ సైనికులకి మా గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవమే కాకుండా భారతీయ వాయుసేనకి ఇచ్చిన గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను. అన్నకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు జరిగే కార్యక్రమాల్లో సైనికులు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. మన ఎమ్మెల్యే గారికి కలవడం నిజంగా మా అదృష్టం. ఎక్కడో చిన్న పాత కోడూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిఐజీ ర్యాంక్ చిన్న స్థాయిలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే, అన్నయ్య గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు ఫోన్ చేశాడని భయపడ్డాను. అంత సాదరంగా ఆహ్వానించి ఎక్కడో మూల ఉండి నన్ను వెతికి తీసి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా అన్న దార్శనికతకి చాలా తక్కువ, ఎంత చెప్తే అంత తక్కువ. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ మాతాకి జై, జై హింద్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధాన రోడ్డు వట్వాడిపాలెం దగ్గర నుంచి డైకస్ రోడ్డు దాకా దాదాపు 5 కిలోమీటర్లు రోడ్డు, 11 కోట్ల రూపాయలు వ్యయం. రోడ్డే కాకుండా ఈ 11 కోట్ల రూపాయలతో రోడ్డు, అదేవిధంగా ఎక్కడ వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా డ్రైన్లు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా డివైడర్లు, గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్, రోడ్లు, డ్రైన్లు అన్నీ కలగలిపి దాదాపు 5 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధానమైన రోడ్డు 11 కోట్ల రూపాయలు వ్యయం. అద్భుతంగా, మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ యొక్క 11 కోట్ల రూపాయలతో పొదలకూరు రోడ్ ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధ వీరుడు, భారతమాత ముద్దుబిడ్డ, కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో, సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మనల్ని కాపాడేదానికి కార్గిల్ కొండల్లో, సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం మా కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం, భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు. ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. इस देश के लिए खून भी देंगे, जान भी देंगे, नहीं किसी के बाप को देंगे. ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం. ఈ దేశం ఎవడి పరం కానివ్వం, ఈ దేశం ఎవరికి బానిసగా ఉండదు, ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం తమ మదిలో ఒంటి నిండా పెట్టుకుని ప్రాణాలకు లెక్క చేయకుండా ఎప్పుడేమవుతుందో తెలియకున్నా ఈ జీవితం భరతమాతకు అంకితం అంటూ, ఈ దేశానికి అంకితం అంటూ ఆ సైనికులు చేస్తున్న త్యాగాలకి ఒక గౌరవం ఈ దేశంలో ఉంది. ఈ దేశంలో సైన్యాన్ని గౌరవించినట్టు ఎవరిని ఎవరో గౌరవించరు. అందుకే ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో మాత్రమే రాఖీలు కట్టి, యుద్ధ సమయంలో మాత్రమే సైనికుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఉండటమే కాకుండా దాంతోపాటు సాధారణ సమయంలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఈ యొక్క సమాజ హిత కార్యక్రమాల్లో కానీ ఆ సైనికుల్ని భాగస్వాములు చేయాలని ఆ యొక్క విశ్రాంత సైనికుడు, కార్గిల్ యుద్ధ వీరుడు, కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ యొక్క
ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేసింది ఘోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ 15 నెలల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో వివిధ శాఖల కింద నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఆ యొక్క ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తృప్తిగా సంతృప్తికరంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా పనిచేస్తున్నాం చెప్పేదానికి ఎక్కడ నేను మోహపడ్డా. ఈ రోజుల్లో కూడా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని, మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల కనీస వస్తువుల మీద దృష్టి సారిస్తామని, రాజకీయ నేతలంటే ఎన్నికల వేళ వచ్చే నాయకులు మాత్రం కాదు, ఎన్నికల వేళ వచ్చి వంగి నమస్కారాలు పెట్టడం కాదు, ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. అంతిమంగా ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే మా కోటమిరెడ్డి సేదరెడ్డిలా ఉండాలా అని ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈరోజు తన అపార పరిపాలనా దక్షతతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు చేపడుతూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని నిర్మిస్తూ, ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే, ఆ రాజధాని నిర్మిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని ఆ యొక్క ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అంతేకాదు ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే, 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తేరుకోకముందే, ఏ ముఖ్యమంత్రికి ఆలోచన కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు రాబోయే క్వాంటమ్ వ్యాలీ యొక్క స్థానాన్ని గుర్తించి ఆ క్వాంటమ్ వ్యాలీ మెరుగుపరిస్తే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో ఎంతటి వెలుగులు వస్తాయో ఆలోచించి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ప్రోత్సహిస్తూ ఉన్నారు.